పాపం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, వాళ్ళు ఇంకా మేము ప్రభుత్వంలోకి వచ్చినామని, మేమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్న సోయికి ఇంకా రాకుండా మాట్లాడుతున్నారు. కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన పోయిందే ముఖ్యమంత్రి హోదాలో దావోస్కి, ఈ రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు వస్తాయి, అక్కడికి పోతాయని. సరే, ఆ పెట్టుబడులు పక్కన పెట్టుబడులు రాకపోయినా ఇంకో ముందు వచ్చినాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమ్యూనికేటరా, ఇంత గొప్పగా మాట్లాడతాడా అని చెప్పి మన పరువు తీసుకొచ్చే పని చేసి, ఇక వారి మంత్రుల సహచరులు ఇక్కడ పడితే అక్కడ ఊర్లలో ఏం మాట్లాడుతున్నారో సోయి లేకుండా, ఒక మాటకు పొంతం లేకుండా, ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామన్న ఆలోచనతో మాట్లాడుతున్నాం. నిజమే, ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం లేకుండే ప్రజలు మాకు అవకాశం ఇస్తారు అని చెప్పి. అందుకే ఆనాడు నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడిండ్రు, నోటికి వచ్చిన హామీలు ఇచ్చింది. సరే, అధికారంలోకి వచ్చింది. మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు మా అందరికి కూడా, వాళ్ళందరూ వాళ్ళే 100 రోజులు అడుగుతున్నారు హామీలు అమలు చేయడానికి. సంతోషం, తప్పకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి చదువుకునే అవకాశం ఉండాలి. మీరు ఎవరు కూడా తొందరపడి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడే ఏదో డిమాండ్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయాల్సిన లేదు. కొంతకాలం మౌనంగానే ఉండండి. ఏదైనా ఉంటే మీ ఇంటర్నల్ సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో ఆ పద్ధతిలో పార్టిసిపేట్ చేసుకోండి. కానీ ప్రభుత్వం వైపు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదన్న మాట చెప్పారు మాకు. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ఆదేశం మేరకు మేమందరం కూడా అదే పద్ధతిలో ఉన్నాం. అసెంబ్లీ పెట్టిండ్రు, అది ఎందుకు పెట్టిరో వాళ్ళకి సోయలేదు, ఏం మాట్లాడిందో సోయలేదు. దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, మేమందరం కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి కాబట్టి మేము మాట్లాడి చెప్పినాం. ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, దయచేసి మీకు రాజకీయంగా మామయ్య కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ రాష్ట్రం పరువు తీయకండి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి, రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి. మీరు రాజకీయాలు అనుకొని చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బ తగులుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, నష్టం జరుగుతుంది. బడ్జెట్ పైన కూడా వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాల్ని బయటికి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను, ఒక సలహాపూర్వకంగా కూడా చెప్పాను. వాళ్ళకి అవన్నీ తీసుకునే సోయి లేదు. అసలు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి సోయి లేదు. ఎప్పుడు ఏం దొరుకుతుందా, ఏం చేద్దామా అని వేట కుక్కలాగా తిరుగుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అక్కడ లేదు ఆయనకు అబద్ధాలు ఆడటానికి. నిమిషాలు సార్, ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు నుంచి నేను ఆయన మాట్లాడతాడు. భువనగిరిలో కేటీఆర్ గారు ఏదో వాళ్ళకి డిమాండ్ చేసిండ్రు, ఇల్లు కట్టకండి, వచ్చే ఖర్చు ఉన్నట్టు 30 తారీఖు 9 వెంకటరెడ్డి గారు చెప్పాను కట్టొచ్చని చెప్పి మేము బాగా అర్థం చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. దాంతో ఇది ఎవరు మాట్లాడింది? నేను గుర్తుపెట్టారు కదా అందరు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా. ఇంకా ఏం చెప్పిండు? ఈ నవంబర్ నెల వెళ్ళి డిసెంబర్లో వస్తుంది, ఆయన మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరన్నా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అది కదా మాట్లాడింది. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు. దానికి ఏం మాట్లాడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చినట్టు ముందు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల సంస్కారహీనంగా వాళ్ళ నాయకులు అంతే, ఆయన అంతే. పైగా అబద్ధం నువ్వు ఆడుతుంది, చెప్పింది నువ్వు చెప్పినావు, నీ ముఖ్యమంత్రి చెప్పింది. ఇంకా పైగా నేను బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా. నువ్వు కాంగ్రెస్కే కోవత్తు అని చెప్పి నీ పార్టీలోనే చాలా మంది మొత్తుకున్నారు. తమ్ముని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు మమ్మని చెప్పి తోలి కాంగ్రెస్కు ద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. కొత్త పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇలా తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ను ముక్కలు చేయడం నీతో కాదు, నీ తాతతరం కూడా కాదు. చాలా మంది పోయిండ్రు. టీఆర్ఎస్ పుట్టినాడు పిడికెడు మందుతోనే ప్రారంభం చేశాడు కేసీఆర్ గారు. ఆ రోజు ఆదిలోనే గొంతు నొక్కేస్తా అని చెప్పి ఇప్పుడు మీ బాసు చాలా మాట్లాడింది. అయ్యాల మగలు పుట్టింది పుబ్బలో పోతుంది ఉంటుందా, గిదంతా కేసీఆర్ నడుపుతాడా, చాలా మాట్లాడేది. చూస్తుండగానే ఎట్లా లేపాలను తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన పోయి మీ బాస్ రాజశేఖర రెడ్డి ఆయన వచ్చి కూడా ఖతం చేస్తా అన్నాడు. ఆయనతో ఉండు కాలేదు, ఇద్దరు కలిసి కూడా చేసింది. పైకి రాజకీయ శత్రువులైనా కేసీఆర్ గారిని ఖతం చేస్తాము అని చెప్పి ఇద్దరు కలిసి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేశారు. ఎన్నికలలో లోపాయకారిగా ఒప్పందాలు చేసుకొని పనిచేసింది. ఉద్యమాన్ని నిలబెట్టడానికి కేసీఆర్ గారు ఎత్తుగడలో భాగంగా తీసుకొని తెచ్చిన ఉప ఎన్నికల్లో ఎట్లయినా ఏం లేదు, తెలంగాణని ఖతం చేయాలి, తెలంగాణ గొంతు నొక్కేయాలి, తర్వాత నువ్వు వచ్చినా ఏం లేదు నేను వచ్చినా ఏం లేదని చెప్పి కూడా పలుకొని ఇద్దరు ప్రయత్నం చేస్తే కూడా సాధ్యం కాలేదు. మీ ప్రగల్భాలు మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి, అది చేయండి. హామీలు అడుగుతారు, దీంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు పోయిన రివ్యూ అధికారిక రివ్యూ, దాంట్లో ప్రజలకు చెప్పాల్సింది నువ్వు ఇచ్చిన హామీల్ని ఎప్పుడు అమలు చేస్తావు, ఏం చేస్తావు. అప్పుడే యూరియా బస్తాలకు లైన్లు కడుతున్నారు ప్రజలు, మళ్ళీ గుర్తు చేస్తున్నావు నీ పాత ప్రభుత్వం రోజుల్ని. సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. నువ్వు పోయిన కాడ పక్కనే రైతులు యూరియా కొరకు లైన్లు పెట్టి చెప్పులు పెట్టిపోతున్నారు.
మొదలైంది మళ్ళీ రాజ్యం. ప్రజలు తేరుకుంటున్నారు ఇప్పుడు, అరే ఎట్లా జరిగింది పొరపాటు అని. కాలువల నీళ్లు పోయినాయి, కరెంటు పోయింది, రైతులకు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టుకునే దుస్థితి వచ్చింది రోడ్ల బస్తాల కొరకు. అప్పుడే మేము ఏదో హామీ నెరవేర్చినాం. అసలు నేను మొదలు పెట్టలే ఇంకా. రైతు బంధు నీవు నీ ముఖ్యమంత్రితో సహా డేట్లే చెప్పారు. ఇంక మేము అడగడం లేదు, రైతులే మాట్లాడుతున్నారు. రైతులు మాకు చేస్తున్నారు ఫిర్యాదు. సార్ రోజు ఎదురు చూస్తున్నాం. సెల్ ఫోన్స్ అప్పుడైతే మేము రైతు బంధు అని ఆశపడుతున్నాం. చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి, మెసేజ్లు. అసలు మాత్రం వస్తలేదు. జనం మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు. తప్పకుండా ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా బాధ్యత. అది కూడా మీలాగేం చెత్తబాబు రావుతలేము మేము. ప్రభుత్వానికి సమయం చెప్పండి, రైతులకు ఎప్పుడు ఇస్తారో, రుణమాఫీ ఎప్పుడు చేస్తారో సమయం మాత్రమే చెప్పమని అడిగినాం తప్ప మీలాగా మేమేం రోత మాటలు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడాం కూడా. మీరు ఎన్ని రెచ్చగొట్టినా మీ చేతగంతనం, మీ పరిపాలన చేయడాన్ని మీ కండతనంతో ఏం చెత్తబాబు ఆగినా మేము పద్ధతిని ఏమిటాం, పద్ధతిని అడుగుతాం.